కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ప్రజాపాలన ప్రవేశపెట్టిన దానిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? దరఖాస్తులు దేని మీద ఎక్కువ వచ్చింది సార్? దరఖాస్తులు ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లకు చాలా ఎక్కువ వచ్చింది సార్. అట్లాగనే 6 గ్యారెంటీల పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? 6 గ్యారెంటీల పైన ప్రజలకు న్యాయం జరుగుతూనే ఉంది. బస్సు ఇచ్చిండు, రైతు రుణమాఫీ ఇచ్చిండు, గ్యాస్ ఇచ్చిండు, జరుగుతూ ఉన్నాయి. 6 గ్యారెంటీల పైన 4 గ్యారెంటీలు అయినాయి ఆల్రెడీ. అట్లాగనే సార్, టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు మీ గ్రామానికి ఏ విధంగా అందినాయి సార్? మా గ్రామానికి చాలా తక్కువ అందినాయి. అట్లాగనే సార్, మీరు కూడా ఒక ఎస్సీ, దళిత బంధు ఈ గ్రామంలో ఎంతమందికి వచ్చింది? ఏ ఒక్కరికి కూడా రాలే. అట్లాగనే సార్, దళిత బంధు ఈ విషయంలో మా ఊరికి ఒకరికి వచ్చిందనంటే నేను నడి రోడ్డు మీద 3 నెలలకు రాస్తా. సార్, బీఆర్ఎస్ పార్టీలో ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైన పథకం అని చెప్పేసి మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ, దీనిపైన ఎట్లా ఉంది సార్? అంటే మిషన్ భాగీరథ ఆల్రెడీ మా ఊరికి అంతమందికి నీళ్ళు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఒకటి ఏంటంటే కేసీఆర్ హయాంలో తెచ్చినది ఏంటంటే ఇంటింటికి నల్ల ఇచ్చిండు అంతే. అప్పుడున్న ఆ స్కీముల ప్రకారంగా బజార్కి ఒక నల్ల, ఒక 5-10 ఇండ్లకు ఒక నల్ల బజార్కి వెళ్ళి తెచ్చుకునేది కేసీఆర్ ప్రభుత్వంలో. కాకపోతే ఎవరింటికి వాళ్ళకు సపరేట్ కలెక్షన్ ఇచ్చింది. అట్లాగనే సార్, మీరు కూడా ఒక ఎస్సీ వర్గీకరణ పైన కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి స్పందన ఉంది? నిర్ణయం తీసుకుంటుంది. ఎస్సీ వర్గీకరణకు అద్భుతంగా అది చేస్తే మంచిది అంటారా? మంచిదే కదా. ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు, ఏర్పడక తప్పదు కదా. అదొక భాగం. ఎన్ని కులాలకు వర్గీకరణ జరగలేదు? ఈ మాదిగ మరణకే పంచాయతీ ఏముంది? అదంతా పనికిరాండి. నీ ఓట నువ్వు తీసుకుంటావు, నా ఓట నేను తీసుకుంటా. జనాల ప్రకారంగా నీ జనాలు ఎంతుంటే నీకంత వస్తుంది, నా జనాలు ఎంతుంటే అంత వస్తుంది. చదువుకుంటే నాకు వస్తుంది, చదువుకుంటే నీకు వస్తుంది. నాకు చదువులేని అయితే ఇయ్యడు కదా, చదువుకుంటేనే కదా ఇచ్చేది. అట్లాగనే సార్, బీసీ వర్గీకరణ, బీసీ బంధు, యాదవులకు గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్లు జరిగింది సార్? యాదవులకు గొర్రెలు వచ్చినాయి, చాలా వరకు వచ్చినాయి సార్. ముఖ్యంగా రైతులు ఆవేదన చెందుతారు, ఎందుకంటే రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదు, సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తుండు, దొడ్డోట్లకు కూడా ఇస్తే బాగుండు అని చెప్పేసి కొంతమంది భావిస్తారు. దొడ్డోట్లకు కూడా ఇస్తే బాగుండు అని అంటున్నాం. ఇవాళ దొడ్డోట్లు ఇస్తే బాగుండు అనేది మనమే, సన్న బియ్యం కంట్రోల్ బియ్యం ఇస్తే బాగుండు తినాలనేది మనమే. మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలా రేవంత్ రెడ్డి? సన్నోట్లు పండిస్తేనే కదా ఇచ్చేది. అందుకనే ఆ దొడ్డోట్లకు ఇయ్యను, ఈ సన్నోట్లకు ఇస్తాను. ఎందుకంటే సన్నోట్లు పండిస్తే ప్రజలకు ఇవ్వగలుగుతా. ఇది తీసుకుపోయి ఎవరికో తీసుకుపోయి అమ్మి మా దగ్గర ఉన్న ప్రజలకు అన్నం లేకుండా చేసేది ఎందుకనేది మంచి ఆలోచన. అది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా అయింది సార్. అసలు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చాలా తేడా ఉంది. ఏం తేడా అంటున్నారా? కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీలేమో 4 మంత్రులతోని ఉండబడిన మంత్రులతోని అందరి సంక్షేమంలో ఏం చేద్దామన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు వాళ్ళ కుటుంబం ఆలోచనతోనే నడిపించారు. ఎవరు చెప్పింది నిన్లే కదా. అట్లాగనే సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి? ఇప్పుడు బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలన ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి సార్ మీ గ్రామానికి? అసలు మా మునుగోడు మండలంలోనే ఆ బీఆర్ఎస్ పాలన ఎక్కడన్నా ఇల్లు కట్టిరానంటే వాడు తీసుకుపోయి నన్ను చూపెట్టండి, తప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని అప్పుడు నేను తల ఉంచుకుంటా. సార్, రానున్న స్థానిక ఎన్నికలు అంటే మద్యం, డబ్బు, దీన్ని ఏ విధంగా నియంత్రిస్తారు సార్? మద్యం డబ్బు అంటే లెక్క ప్రకారంగా పెట్టొద్దు. ఏది ఖర్చు అనేది పెట్టొద్దు. ఖర్చు పెట్టినా కూడా ఖర్చు రాయాలి లెక్క ప్రకారం, గవర్నమెంట్కి లెక్క చూపెట్టాలి. దానికి తోడు కొంతవరకు పెడతా ఉంటారు. పెట్టింది 100 రూపాయలు అయితే 90 రూపాయలు పెట్టిన వాళ్ళ దాని మీద లెక్క రాస్తారు. అట్లాగనే సార్, యువకులు ఎక్కువ మద్యానికి, డ్రగ్స్కు బానిస అవుతుంది, దీన్ని ఏ విధంగా నియంత్రిస్తారు సార్? దీన్ని అరికడతా ఉన్నాడుగా. ఇప్పుడు మన ఇది గంజాయి గురించి, గంజాయి చాలా వరకు 50% నిషేధం జరుగుతూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ దొరికించుకుంటూ ఉన్నారు కదా.
స్థానిక ఎన్నికలపైన మీ మండల ప్రజలకు మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మేమా నిజాయితీ పట్ల కోటేయమంటాం. కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క పనులు గ్యారంటీలని చెప్పిన దాని మీద ఇందిరమ్మ ఇండ్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, 6 గ్యారంటీల బస్సు కానీ, నీ గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ ఇస్తా ఉన్నావు. ఇంకా కూడా చేసే పనులు ఉన్నాయి. ఇవాళతో పాలన ఏమి అయిపోలేదు. ఒక సంవత్సరంలో ఉలికి పడితే ఇవన్నీ పనులు కావు. వండుకున్నాను ఒకసారి అయితే తినలేం కదా. ఈ పాలన కూడా ఇంకా చాలా రోజులు ఉంది. ఇప్పుడే అంత ఆవేశపడవలసిన బాధ లేదు, దుమ్మెత్తిపోయవలసినంత ఇది కాదు.